మీ చేతి పక్కన ఇలా కనిపిస్తే దానిని అస్సలు తీయకండి. వీటిని హ్యాంగిల్స్ అని పిలుస్తారు. చాలా మంది వీటిని చూసిన వెంటనే ఇలా తీస్తూ ఉంటారు. అసలు మీరు ఇలా చేయకూడదు. ఎందుకంటే ఈ హ్యాంగిల్స్ మీ స్కిన్ యొక్క చిన్న తుక్కుడ, అది బయట వైపుగా తీసినట్లుగా ఉంటుంది. ఒకవేళ మీరు దానిని తీస్తే చాలా స్కిన్ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఇలా రక్తం వస్తుంది, ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే దానిని తీయడానికి బదులుగా ఇలా కత్తెరతో కట్ చేసి బ్యాండేజ్ వేసుకోండి. దీన్ని చూస్తున్నారు కదా, మీకు ఆలోచన రావచ్చు ఇందులో ఎవరో ఉండి డ్యాన్స్ చేస్తున్నారని. కానీ అది నిజం కాదు. అసలు ఇందులో ఏ మనిషి ఉండడు. సౌత్ ఆఫ్రికాలో జాంబియా అని ఒక ఫెస్టివల్ జరుపుకుంటారు. అప్పుడు ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ గడ్డితో దీనిని తయారు చేస్తారు. ఇది డ్యాన్స్ చేస్తుంది కానీ అందులో ఎవ్వరు ఉండరు. చాలా మంది నమ్మలేనప్పుడు దానిని ఓపెన్ చేసి చూపిస్తారు. అందులో వాళ్ళ పూర్వీకులు వచ్చి డ్యాన్స్ చేస్తారని అనుకుంటూ ఉంటారు. దీని గురించి మీకేమనిపిస్తుందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఏదైనా ట్రైన్ నుంచి ఇలా మంటలు రావడం చూస్తే అక్కడ నుంచి భయపడి పారిపోకండి. అసలు రైల్వే వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారంటే ఇలాంటి వాటిని గ్రైండర్ ట్రైన్స్ అని పిలుస్తారు. రైలు పట్టాలపైన స్పీడ్ గా వెళ్తున్నప్పుడు చిన్న చిన్న క్రాక్స్ వస్తాయి. ఇవి మనకు కనబడవు కానీ ఇవి చాలా డేంజర్. అందుకే ఇలాంటి క్రాక్లని క్లీన్ చేయడానికి గ్రైండర్ ట్రైన్లని వాడతారు. ఫస్ట్ ఇలా కట్ చేసేవారు కానీ ఇందులో చాలా టైం పట్టేది. అందుకే ఇలాంటి గ్రైండర్లని వాడతారు. రైల్వే క్రాక్స్ లని గ్రైండ్ చేసి క్లీన్ చేస్తారు. దీనివల్ల దాని లైఫ్ టైం పెరిగిపోతుంది. నేను ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు డ్యామ్ నుంచి వచ్చే వాటర్ ని ముట్టుకోవద్దు, ఇది చాలా డేంజర్ అని చెప్పాను. అది చాలా స్పీడ్ గా వెళ్తుంది, అందులో పడితే మీ బొక్కలు కూడా దొరకవని చెప్పాను. కొంతమంది మాత్రం ఇది నిజంగా ఫేక్ అని అనుకున్నారు. అందుకే నేను ఈ వీడియోలో ప్రూఫ్ చూపిస్తాను. కొన్ని వాటర్ ని తీసుకొని కొంత హైట్ నుంచి కార్ పైన వేస్తే ఆ కార్ ఎలా అయిపోయిందో చూడండి. మరి మీరు ఆలోచించండి, ఇంత స్పీడ్ గా డ్యామ్ నుంచి వస్తున్న వాటర్ ని ముట్టుకుంటే మనకి ఏం జరుగుతుందో అని. ఈ మ్యాంటీ స్ట్రీమ్ ఒక పంచు కొడితే అది గన్ను నుంచి వచ్చే బుల్లెట్ కి సమానం. దీని పంచు స్పీడ్ మన కనురెప్పలు ఆర్పడం కన్నా 5 రెట్లు స్పీడ్ గా ఉంటుంది. అందుకే ఇది ఒక పంచు కొడితే పీతల యొక్క చేతులు కూడా విరిగిపోతాయి. దీని ముందు గ్లాస్ కూడా పనిచేయదు. ఇది ఇంత స్పీడ్ గా కొట్టి వెనక్కి వచ్చినప్పుడు వాటి మధ్య ఒక గ్రావిటేషన్ బబుల్ ఏర్పడుతుంది. ఆ బబుల్లో టెంపరేచర్ సన్ టెంపరేచర్ అంతా పెరిగిపోతుంది. ఇది చూస్తున్నారు కదా, ఇది వెల్డింగ్ చేసే న్యూ పద్ధతి. అసలు నార్మల్ వెల్డింగ్ లో ఏదైనా మిషన్ తో ఇలా వెల్డింగ్ చేస్తారు. ఇలాంటి వెల్డింగ్ లో మాత్రం అలాంటి అవసరం ఉండదు. అసలు ఇందులో దేనినైనా వెల్డింగ్ చేయాలంటే వాటిని ఇలా పెట్టి స్పీడ్ గా రొటేట్ చేస్తారు. అప్పుడు వాటి దగ్గర ఒక స్ట్రాంగ్ ఫిక్షన్ ఏర్పడుతుంది. అప్పుడు ఇలా అతుకపోతుంది. ఇలానే ఇప్పుడు వెల్డింగ్ చేస్తారు.